హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మానిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్ మనకి ఇన్ని రోజులు మనకి ఎలా డబ్బు సంపాదించాలి, మనశ్శాంతిగా ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఏప్రిల్ 25న ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నారు. సో ఆఫ్లైన్ క్లాసెస్కి ఆన్లైన్ క్లాసెస్కి డిఫరెన్స్ ఏంటి, సో ఆఫ్లైన్ క్లాసెస్లో ఎలా ఉంటుంది క్లాసెస్, అసలు ఈ రోజు మనం చాలా టాపిక్స్ మాట్లాడదాం. సో సార్తో మాట్లాడి ఇవన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాం. మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను సార్. సో ఈ కర్మ సిద్ధాంతం, దీన్ని చాలా మంది నమ్మరు, కొంతమంది బాగా నమ్ముతూ ఉంటారు. సో మీరేం చెప్తారు? కర్మ సిద్ధాంతం ఉంది, దానివల్ల ఒక మనిషి జీవితం మార్పు చెందుతుంది అని అంటారా? అసలు మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేనైతే ఉంది అని అనుకుంటున్నాను సార్. 100% ఉంటుందండి. కర్మ అంటే పని అండి. పని ఇప్పుడు మనం ఉన్నామండి, 1 month అంతా పని చేస్తాం, శాలరీ తీసుకుంటాము కదా? తీసుకుంటాం. దేనికి తీసుకుంటున్నాం? మనం చేసిన వర్క్ కి. సేమ్ అలాగేనండి. కర్మ అనేది పని, దానికి సంబంధించిన ప్రతిఫలమే కర్మ సిద్ధాంతం అంటారు. అంటే ఇక్కడ కర్మ అనేది పని అని ఎందుకు చెప్తున్నానంటే, కర్మ చేయటం ఎంత నీకు అధికారం కలదని ఉంటుంది భగవద్గీతలో శ్లోకం. అంటే పని చేస్తే డబ్బులు ఎలాగైతే వస్తాయో సేమ్ ప్రతి ఒక్క దాంట్లో ఇది మనకు యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే దానికి సంబంధించిన ప్రతిఫలం రిటర్న్ గా పొందడం ఉంటుంది. మనం ఒకరిని బాధ పెట్టామనుకోండి, అది ఏదో ఒక రోజు తిరిగి మన దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మనము ఎవరినైనా ఇన్సల్ట్ చేసి నవ్వుకుంటూ ఉంటాం, కానీ మనము మనల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే మనం బాధపడతాం. దాన్ని అంటే కర్మ సిద్ధాంతం అంటారు. అంటే మనం ఒకరిని బాధ పెట్టేటప్పుడు అది మనకు తెలియదు, మనల్ని ఎవరైనా బాధ పెడితే అప్పుడు బాధపడతాం. అంటే యద్భావం తద్భవతి. నువ్వు ఏదైతే చేస్తావో, నువ్వు ఏదైతే ఇతరుల పైన అప్లై చేస్తావో అది తిరిగి ఏదో రకంగా మన దగ్గరకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఉండిలో రోజు మనం ఒక 10 రూపాయలు వేసామనుకోండి, ఒక 1 month తర్వాత అది ఎంత అవుతుంది? 300 అవుతుందా? అది ఏదో ఒక రానికి ఉపయోగపడుతుందా? సేమ్ కర్మ సిద్ధాంతం అనగండి. కర్మ సిద్ధాంతం 3 ఉంటాయండి. ఆగామి కర్మ, ప్రాబద్ధ కర్మ, సంచిత కర్మ అని. సంచిత కర్మలు అంటే మనం గత జన్మల నుంచి కావచ్చు, లేకపోతే గతంలో నుంచి ఈ రోజు ఉన్నాము, లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినవన్నీ గతం నుంచి వచ్చినవి సంచిత కర్మలు అంటారు. ప్రాబద్ధ అంటే ఇప్పుడు ప్రజెంట్ చేసేటివి, ఆగామి అంటే నెక్స్ట్ వచ్చేటివి అనమాట. అంటే వీటన్నింటికి ప్రజెంట్ లో ఉండాలండి. ప్రజెంట్ లో ఒక వ్యక్తి ఎప్పుడైతే ఉంటాడో, ఇప్పుడు మనల్ని ఎవరైనా బాధ పెట్టారనుకోండి, అలా వదిలేసి ఊరికే ఉన్నాం అనుకోండి, మనకి భవిష్యత్తు మంచి జరుగుతుంది. మన వాళ్ళని ఎవరు ఏది అనుకోకుండా మనం పదే వాళ్ళని బాధ పెడుతున్నాం అనుకోండి, దీనికి సంబంధించి రెట్టింపు మనం భవిష్యత్తులో బాధపడుతుంటాం. మనం ఏదైతే చేస్తామో దానికి 100% తిరిగి మన దగ్గరికి రావడం అనేది జరుగుతుందండి. అంటే లాస్ట్ ఇయర్ కొన్ని రోజుల క్రితం చేసింది మాత్రమే మళ్ళీ తిరిగి వస్తుందా, లేదంటే పూర్వ జన్మలో చేసింది కూడా ఈ జన్మలో మనకి ఎఫెక్ట్ ఉంటుందంటారా సార్? పూర్వ జన్మలో చేసింది కూడా మనకి 100% వస్తుందండి. కానీ అది మనకు సంబంధం లేదు కదా, మనకి ఎలా తెలిసింది? మనం ఇప్పుడు అసలు ఏం చేసాం కూడా మనకు తెలియదు కదా, దానికి ఎందుకు మనం ఎఫెక్ట్ అవ్వాలి? 100% అండి. అది ఆత్మతత్వం గురించి తెలుసుకుంటే అప్పుడు అర్థమవుతుంది మనకు. ఇప్పుడు చూడండి, మనము ఈ సృష్టిలో ఇంతమంది ఉన్నాము, మరి వీళ్ళకి ఎందుకు మనం పిల్లలుగా పుట్టామంటే, ఆ తల్లికే మనం ఎందుకు పిల్లలుగా పుట్టామంటే, మనము జన్మ తీసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకుని వస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఒక తండ్రి ద్వారా ఒక పిల్లోడు ఇబ్బంది పడుతుంటాడు, పిల్లోడి ద్వారా తండ్రి ఇబ్బంది పడుతుంటాడు. అంటే ఇక్కడ చూడండి, వాళ్ళు చేసిన కర్మానుసారంగా, గత జన్మలు చేసిన కర్మానుసారంగా పిల్లల రూపంలో, తండ్రుల రూపంలో, వ్యాధి రూపంలో మనం అనుభవించాల్సిన జరుగుతుంది అనమాట. ఒకటి చూడండి, పిల్లలు పదే తండ్రిని ఇబ్బంది పెడుతుంటారు అనుకోండి, పెద్దల మాట ఉంటుంటారు, ఇప్పుడు ఏదో గత జన్మ కర్మ చేసి ఉంటాడు, ఇప్పుడు కొడుకుగా పుట్టాడు. మన పెద్దలు ఏదైతే చెప్తారో 100% రిజల్ట్ అండి. ఎందుకంటే అంటే వాళ్ళేం చదువుకోలేదు, బట్ అంటే వాళ్ళ పూర్వీకులకి వాళ్ళకి తెలుసు కాబట్టి సత్యం అనేది ఆ పదముల ట్రావెల్ అవ్వకుంటూ వచ్చిందండి. సో అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఒక ఎగ్జాంపుల్, అంటే మనం మంత్ అంతా వర్క్ చేస్తే సాలరీ వస్తుంది, సో అది మనం చేసిన వర్క్ కి వచ్చిన రిజల్ట్. సో అలాగే మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కర్మ ఇలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంటుంది. కానీ ఒక్కోసారి మీరు చెప్తారు కదా, మన తల్లిదండ్రులు చేసిన కర్మ కూడా మనకు చూపిస్తుంది అని, బట్ అది మనకు సంబంధం లేదు కదా, వాళ్ళు చేసిన తప్పులకి మనం ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి? ఓకేనండి, ఈ రోజు మీరు ఈ స్టేజ్ వరకు వచ్చారండి. ఈ స్టేజ్ వరకు మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? అంటే మా నాన్న వాళ్ళే, పేరెంట్సే కదా. అంటే వాళ్ళు ఒక మన పైన పెట్టే ప్రతి రూపాయి అంటే వాళ్ళు అక్కడ కష్టపడి సంపాదించారా, లేకపోతే ఎవరైనా బాధ పెట్టి సంపాదించారా? ఇప్పుడు మనకు సమ్ అమౌంట్ ఈ రోజు మనం ఫీజు కట్టాలండి, 1 లక్ష రూపాయలు ఫీజు కట్టాలి. అంటే అక్కడ ఓ పేరెంట్ వేరే వాళ్ళని బాధ పెట్టి తీసుకొచ్చాడు అనుకోండి, అక్కడ వాళ్ళు బాధపడి ఉంటారు, ఈ డబ్బు ఎవరికి యూజ్ అయింది? మనకి యూజ్ అయింది, ఫీజు కట్టడానికి. కాబట్టి అక్కడ వాళ్ళ బాధపడ్డారు, ఆ డబ్బు మనకు ఉపయోగపడింది, కాబట్టి
దానికి కర్త కర్మ క్రియ ఎవరు? మనమే. ఉమ్. మనకు ఉపయోగపడింది కాబట్టి ఆయన బాధపడిన కర్మ మనకు అంటుకుంటుంది. ఓకే. సో అంటే ఈ కర్మని మనం ఏమన్నా చేంజ్ చేసుకోగలమా? అంటే ఇప్పుడు తెలియకుండా తప్పు చేసేస్తుంటాం. మన అదే. పేరెంట్స్ కూడా తెలియకుండా తప్పు చేస్తుంటారు. పూర్వజన్మలో కావచ్చు, ఈ జన్మలో కావచ్చు. ఈ తప్పుల నుంచి బయటపడాలి. నేను ఈ కర్మ ఫలితాన్ని తీసుకోకూడదు. నేను మంచిగా ఉండాలి అనుకోవడానికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు మా క్లాస్‌లో ఫస్ట్ హీలింగ్ సెషన్ అని ఒకటి ఉంటుంది. కుండలిని ధ్యానం అనేది. అదే చెప్తున్నా, మనిషికి 3 సమస్యలండి. హెల్త్ ఒకటి, రిలేషన్ ఒకటి, ప్రాబ్లమ్ ఒకటి. ఈ మూడింటిలో కర్మ సిద్ధాంతం అనేది పనిచేస్తుంది. ఓకే. ఒకరు చూడండి, ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా వాళ్ళ దగ్గర డబ్బు ఆగదు. అవును. కొంతమంది డబ్బు ఉంటుంది, హెల్త్ ఉంటుంది, రిలేషన్ బాగుండదు. కొంతమందికి రిలేషన్ బాగుంటుంది, డబ్బు ఉంటుంది, హెల్త్ బాగుండదు. అన్ని బాగుంటే మనశ్శాంతి ఉండదు. ఇవన్నీ అక్కడ ఒక హీలింగ్, ఒక 1 అవర్ హీలింగ్ సెషన్ ఉంటుంది. అంటే గత జన్మలో మనము జన్మ తీసుకున్నప్పటి నుండి, అంటే మనకి తెలిసి తెలియక కొన్ని తప్పులు జరిగి ఉంటాయి. రిలేషన్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, హెల్త్ పట్ల. అంటే దానికి కర్త కర్మ క్రియ అన్నదా నేనేగా భావించి, అంటే నాకు తెలియకుండా జరిగిన తప్పులకు ప్రాయచిత్తంతో పశ్చాత్తాపం చేసుకుంటూ పరివర్తన చెందడానికి అండి. ఓకే. అంటే ఈ విధంగా అనంత విషయంతో పంచభూతాలతో మమేకమై మనం ఎలాగుండాలో ఒక హీలింగ్ సెషన్ అనేది ఉంటుందండి. ఓకే. దాంట్లో మనకు మనము పశ్చాత్తాపం పడతామంట. అంటే ఇప్పుడు చూడండి, మనం ఉన్నాము, ఎవరో వచ్చి మనకు చిన్నగా ఏదో ఒక బాధ పెట్టారనుకోండి, బాధ పెట్టి తర్వాత మనకు సారీ చెప్పారనుకోండి, మనం వదిలేస్తాము లేదా? వాడి కర్మలే వాడని వదిలేస్తాం. సారీ చెప్పారు కదా. సేమ్ యూనివర్స్ కూడా అలాగేనండి. మనం గత జన్మలో కావచ్చు, లేకపోతే 1 సంవత్సరం కింద, 2 సంవత్సరాల కింద, ఇప్పటి వరకు జరిగిన ప్రతిదానికి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని హీల్ చేస్తూ, జరిగిన ప్రతిదానికి మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా నేను చేసిన ప్రతి తప్పుకు కర్త కర్మక్రియ నేనుగా భావించి క్షమాపణ కోరుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, నేను అదే చెప్తుంటా ప్రతిసారి, బాడీకి ఎప్పుడు సంబంధం ఉండదండి, ఆత్మకు ఆత్మకు సంబంధం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, మనం ఆత్మ సాక్షిగా ఏదైతే క్షమాపణ కోరుకుంటామో అక్కడికి కొన్ని తెగిపోతాయంట. అంటే కొన్ని అప్పటి వరకు ఉన్న కొన్ని కర్మాలు మనం ఏవైతే వెంటాడుతుంటాయో అవన్నీ అక్కడికి రిమూవ్ అవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళు చేసిన ఆ లైఫ్ లాంగ్ చేసిన అన్ని తప్పులు వాళ్ళ వల్ల ఎంతో మంది ఎఫెక్ట్ అయి ఉంటారు, ఎంతో మంది బాధపడి ఉంటారు. సో లాస్ట్ లో ఈ హీలింగ్ సెక్షన్ వల్ల ఇలాంటి కర్మ పోగొట్టుకోవడం వల్ల వాళ్ళు బాధపడతారు కదా సార్. అంటే తన వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు బాధపడతారు కదా, దానివల్ల రిజల్ట్ ఏంటి, సొల్యూషన్ ఏంటి? రియలైజ్ అవుతారండి అక్కడ హీలింగ్ సెషన్ అనేది 40-45 మినిట్స్ ఉంటుంది. అది ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అవుతారో బయటకు వచ్చి ఆ తప్పులు చేయరు. అక్కడ క్లాసులో చెబుతాం, ఇప్పుడు వరకు హీలింగ్ జరిగింది, అదే 41 డేస్ సాధన అని ఉంటుందండి. డైలీ మేము ప్రతిరోజు అర్లీ మార్నింగ్ 4 లేసి ఒక మెసేజ్ పెడతాం, ఈ రోజు ఇలాగ ఉండండి అని. వాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని ఫాలో అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, పొరపాటును కూడా వేరే వాళ్ళని బాధ పెట్టారు. అక్కడ కర్మ సిద్ధాంతం గురించి ఎక్స్పెషల్గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళని బాధ పెట్టామనుకోండి, రేపటి రోజు మనకి ఏదో రూపంలో మన దగ్గరకు వస్తుంది కదని 1-2 సార్లు ఆలోచన చేసి వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ కర్మ గురించి మీ దగ్గర క్లాసెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో అది ఆఫ్లైన్ సార్, ఆన్లైనా? ఆఫ్లైనే ఉంటుంది. మా దగ్గర వచ్చేసి ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆన్లైన్ అంతా థియరీగా ఉంటుందండి. ఆఫ్లైన్ అనేది ప్రాక్టికల్ గా ఉంటుంది అక్కడ. అంటే మనం ఏదైనా హీలింగ్ సెషన్ అనేది ప్రాక్టికల్ గానే ఇంపాక్ట్ ఉంటుందండి. ఆన్లైన్ లో అంత ఇంపాక్ట్ ఉండదండి. ఓకే. సో మీరు ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు సార్? ఆఫ్లైన్ క్లాస్ వచ్చేసి ఏప్రిల్ 25th ఉంటుందండి. ఓకే, నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో సార్తో మాట్లాడడం చాలా తెలుసుకున్నాం. సో ఆన్లైన్లో అయితే జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ మీరు ఆఫ్లైన్కి వెళ్తే మాత్రం మీ ప్రాబ్లమ్ని డైరెక్ట్గా సార్తో డిస్కస్ చేసి మీకు ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుంది, ఇన్స్టెంట్గా మీకు హీలింగ్ అవ్వచ్చు, అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే చోట సొల్యూషన్ దొరుకుతుంది. సో ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్కడ, మరి ఏ టైంలో అనుకుంటున్నారా? ఏప్రిల్ 25th హోటల్ ఏటీసీ KPHPలో ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయబడుతున్నాయి. సో తప్పకుండా ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఒకసారి ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి, మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ పొందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.